సర్కార్ ఉత్తర్వులు ఇయ్యటమే ఆలస్యం. సినిమా టికెట్ల ధరలకు రెక్కలొచ్చినాయి. టికెట్ల ధరలు 70 నుంచి 120కి పెంచాయి థియేటర్ల యాజమాన్యాలు. సామాన్యుడి జేబుకు చిల్లులు పెట్టాయి. ఇప్పుడు ధరల పెంపు ఉత్తర్వులను నిలిపేసింది సర్కార్. సీఎం పరిశీలన తర్వాతే పెంపు మీద నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల బాదుడుకు తాత్కాలికంగా తెరపడ్డది. సినిమా టికెట్ల ధరల పెంపునకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను సర్కార్ నిలిపేసింది. టికెట్ల ధర పెంపు మీద హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సర్కార్కు రిపోర్ట్ ఇచ్చింది. దాని ఆధారంగా ధరలు పెంచుకోవచ్చని హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. టికెట్ల ధరల పెంపు మీద జనం నుంచి వ్యతిరేకత ఎక్కువైంది. హైకోర్టులో పిటిషన్లు దాఖలైనాయి. ఆఖరికి మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్లో స్పందించారు. సినిమాటోగ్రఫీ, ఆర్థిక మంత్రులు ధరల విషయం మీద ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలతోని మాట్లాడాలని సూచించారు. దీంతో పెంపు నిర్ణయాన్ని సర్కార్ వెనక్కి తీసుకుంది. ఉత్తర్వులను నిలిపేసి ఫైల్ను సీఎం పరిశీలనకు పంపాలని అధికారులను సీఎస్ ఆదేశించినట్లు సమాచారం. జీఎస్టీ ఇండస్ట్రీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని సర్కార్ మీద ఒత్తిడి తెచ్చారు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు. టికెట్ల ధరలు పెంచకుంటే నష్టాలు తప్పవన్నారు. విన్నపాన్ని పరిశీలించిన సర్కార్ ధరలు పెంచుకుంటందుకు ఉత్తర్వులిచ్చింది. అంతే, టికెట్ల ధరలు అమాంతం పెంచేశారు థియేటర్ల ఓనర్లు. కామన్ మ్యాన్ జేబుకు చిల్లులు పెట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలున్న ఏసీ థియేటర్లల్లా హయ్యర్ క్లాస్ 120 రూపాయలు, లోయర్ క్లాస్ టికెట్ ధరను 40 రూపాయలకు పెంచారు. అట్లనే నాన్ ఏసీ థియేటర్లల్లా హయ్యర్ క్లాస్ 60 రూపాయలు, లోయర్ క్లాస్ 20 రూపాయలు పెంచారు. మున్సిపాలిటీలున్న ఏసీ థియేటర్లల్లా హయ్యర్ క్లాస్ 80 రూపాయలు, లోయర్ క్లాస్ 30 రూపాయలు, నాన్ ఏసీ థియేటర్లల్లా బాల్కనీ 60 రూపాయలు, లోయర్ క్లాస్ 20 రూపాయలు చేశారు. నగర పంచాయతీ, గ్రామ పంచాయతీలుండే ఏసీ థియేటర్లల్లా బాల్కనీ టికెట్ 70 రూపాయలుగా చేశారు. సర్కార్ కొత్తగా తీసుకున్న నిర్ణయంతోని థియేటర్ల దోపిడీకి చెక్ పడ్డది. ఫైల్ను సీఎం పరిశీలించిన తర్వాతనే ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.